నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు సర్వం సిద్ధం. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పటిష్ట భద్రతా చర్యలు. డిఎస్పీ రమేష్. ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు. తెనాలి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎన్నికల సామాగ్రి అందజేసి పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు తరలించారు. ఆదివారం స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎన్నికల సామాగ్రిని అందజేసి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు తరలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో సిబ్బందిని తరలించినట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రదేశాలకు మైక్రో అబ్జర్వేషన్ టీం సభ్యులను పంపినట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2533 ఓట్లు పోలైనట్టు ప్రకాష్ జైన్ వివరించారు. 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ పూర్తిగా ప్రారంభమవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు శేషన్న, శ్రీనివాస్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ నుంచి అన్ని పోలింగ్ స్టేషన్స్ కోసం మన పోలింగ్ పార్టీస్ ఇక్కడ నుంచి వెళ్తుంది. ప్రతి పోలింగ్ పార్టీతో అన్ని పోలింగ్ మెటీరియల్ ఉంది, ఈవీఎంస్ ఉన్నాయి. ఎస్కార్ట్తో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళారు. తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ ఉన్నాయి, అందుకని మైక్రో అబ్జర్వర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు. ఇక్కడే వాళ్ళు వచ్చిన తర్వాత బిఎల్ఓస్ ద్వారా వాళ్ళకి అన్ని పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఫ్యాన్స్, లైట్స్, టెంటింగ్, ఫర్నిచర్ అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రేపు పొద్దున నుంచి 7 AM నుంచి మన పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అవకాశం ఈసీఐ ద్వారా అందరికీ ఇచ్చాము. తెనాలిలో హోమ్ ఓటింగ్ ద్వారా 345 ఓట్స్ వచ్చాయి. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లో 209 ఓట్స్ వచ్చాయి. ఎలక్షన్ స్టాఫ్ ద్వారా మొత్తం 1974 ఓట్స్ వేశారు. తర్వాత సర్వీస్ ఓటర్స్ నుంచి కూడా ఇప్పుడు వరకు 5 ఓట్స్ వచ్చాయి. మొత్తం కలిపి తెనాలిలో 10th వరకు 2533 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇప్పుడు వేరే జిల్లా నుంచి కూడా మన దగ్గర పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. మా ఓటర్స్ వేరే జిల్లాలో పనిచేస్తున్నారు, అందుకని అక్కడ నుంచి కూడా మనం పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నాము. ఆ నంబర్ ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తున్నాము, అదే కూడా ఈ నంబర్తో కల్పిస్తాము. ఈ నెల 13వ తేదీన సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెనాలి డీఎస్పీ రమేష్ తెలిపారు. ఆదివారం తెనాలి చెంచుపేటలోని చావాస్ కళ్యాణ మండపంలో పోలింగ్ ప్రక్రియలో విధులు నిర్వహించే సిబ్బందికి డీఎస్పీ రమేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సబ్ డివిజన్ పరిధిలో 284 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయడం జరిగిందని అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని 40 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. శాంతి భద్రతకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ రమేష్ హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు సీఐలు, అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. రేపు 13వ తారీఖున ఈ యొక్క ఎన్నికలు అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతానికి ప్రతి ఓటర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటానికి ప్రశాంతంగా ఎటువంటి భయానికి తావు లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం పోలీస్ శాఖ తరఫున. ఇప్పటి వరకు కూడా నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి కానివ్వండి, పొన్నూరు నియోజకవర్గాల్లో 284 రౌడీ షీటర్స్ కూడా ముందుగానే బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఎవరైతే 2019 ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ కేసులో వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో కొన్ని సూచనలు మేము చేస్తున్నాము. ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్స్ యొక్క లైనింగ్ పోలింగ్ స్టేషన్ దగ్గర లైనింగ్ మార్క్ చేస్తాం జరుగుతుంది. ఆ 100 మీటర్స్ లైనింగ్లో కూడా ఎటువంటి వెహికల్స్ కూడా అక్కడ పార్క్ చేయకూడదు. అలాగే ఎటువంటి ఓటర్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. అలాగే సెల్ ఫోన్స్ కూడా 100 మీటర్స్ పరిధిలో ఎటువంటి సెల్ ఫోన్స్ కూడా వినియోగం చేయకూడదు. మొత్తం ఓటరు లోపలికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి బయటికి ఫ్రీగా వచ్చి మూవ్మెంట్
ఆ విధంగా ఉండేటట్టుగా ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారం చేస్తాం జరిగింది. అలాగే కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎదురుగుండా కొన్ని హౌసెస్, అపార్ట్మెంట్స్ కానీ ఇతర ఇండివిజువల్ హౌసెస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. అక్కడ కూడా ఓనర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చేసి ఇంట్లో ఆ రోజున పోలింగ్ జరిగే సమయంలో ఎటువంటి బయట అవుటర్స్ని అలౌ చేయొద్దని చెప్పేసి ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఓటు హక్కు ఉంటే రావచ్చు తెనాల్లో, అలా కాకుండా అక్కడ ఏదో కొంచెం గలాబా చేస్తా కానీ వేరే ఇతర విషయాల గురించి వస్తే మట్టుకి వాళ్ళ ఓనర్స్ మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి నోటీస్ కూడా జారీ చేస్తాం జరిగింది. అయితే ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా జరుగుతాయి. పోలీస్ శాఖ తరఫున మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. మొత్తం 25 రూట్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో, తెనాలి కాన్స్టిట్యున్సీలో. ఆ 25 రూట్లు కూడా మొబైల్ పార్టీస్, ఒక్కొక్క మొబైల్ పార్టీలో హెడెడ్ బై ది హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐస్ ఉంటారు. తర్వాత వాళ్ళకు కూడా వెపన్స్ క్యారీ చేస్తారు. అది కాకుండా ప్రతి ఇన్స్పెక్టర్ దగ్గర 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, తెనాలి రూరల్ సిఐ అండ్ కొల్లిపర్ అండ్ తెనాలి 1 టౌన్ వీళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ వాళ్ళకు కూడా క్యూఆర్టీ టీమ్స్ ఇస్తాం జరిగింది. వాళ్ళు కూడా వెపన్స్తో ఉంటారు. వాళ్ళు కూడా బ్రిస్క్ మూమెంట్తో ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేస్తాం జరుగుతుంది. అలా కాకుండా సమస్యాత్మకమైనటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 40 కింద గుర్తిస్తాం జరిగింది. ఆ 40 దగ్గర కూడా సీసీ కెమెరాలు అనేవి ఫుటేజ్ని ఇన్స్టాల్ చేస్తాం జరిగింది. అవి కాకుండా మళ్ళీ ప్రతి ఇన్స్పెక్టర్, ప్రతి ఎస్ఐ కూడా వీడియో కెమెరాస్ కూడా పెట్టాడు. అంటే ఎటువంటి చిన్న విషయం, చిన్న గొడవ జరిగినా కూడా మేము చేయలేదు అంటే ఆస్కారం లేని పరిస్థితుల్లో ఎవిడెన్స్ ఆఫ్ సీసీ ఫుటేజ్ కానీ వీడియోస్ తర్వాత మా దగ్గర ఉన్న సెల్ ఫోన్స్తో కూడా వాళ్ళని చిత్రీకరించి వాళ్ళు చేసిన గొడవ తప్పించుకుంటే లేని విధంగా అన్నీ కూడా. అలాగే పోలింగ్ స్టేషన్ లోపల కూడా పోలింగ్ బూతుల దగ్గర కూడా సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి ఒక ఓటు హక్కును వినియోగించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా ప్రయత్నిస్తే వాళ్ళపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అలాగే నిన్నటి నుంచి కూడా అన్ని లాడ్జెస్ కానీ, డాబాస్ కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ మేము చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ ఓటు హక్కు తెనాల్లో ఉండి అతను ఎక్కడన్నా స్టే చేస్తే అతను మేము అలౌ చేస్తున్నాం. అలా కాకుండా ఓటు హక్కు లేకుండా కేవలం ఎన్నికల పర్పస్ కోసం వచ్చి ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఏదో ఇక్కడ గొడవలు సృష్టిద్దామన్న నేపథ్యంలో వస్తే మట్టుకి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చేస్తాం. ప్రజలందరూ కూడా పోలీసుకి సహకరించి ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణం జరుగుతాకి సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకి ప్రజలు ఓటర్లకు అందరూ కూడా మనం చేస్తున్నాం. అది కాకుండా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దాని ప్రకారం ఎవరు కూడా గుమ్మిగూడి ఉండరాదు. నలుగురు అంతకు మించి వ్యక్తులు గుమ్మిగూడి రాదు. గుమ్మిగూడి ఏదైనా చేద్దామన్న ఉద్దేశం ఉంటే సెక్షన్ 188 ఐపీసీ కింద వాళ్ళని కేసెస్ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ప్రతి అభ్యర్థి కూడా 3 వెహికల్స్ పర్మిషన్ ఆర్ఓ గారు ఇస్తాం జరిగింది. ఒక వెహికల్ అభ్యర్థి గారు ఉంటారు, 2వ వెహికల్ చీఫ్ ఏజెంట్ గారు ఉంటారు, 3వ వెహికల్ దానికి సంబంధించిన వర్కర్స్ సంబంధించిన వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ ఓన్లీ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తాయి. అక్కడ ఆగి అభ్యర్థి మట్టికి లోపలికి వెళ్ళొచ్చు. అభ్యర్థి కూడా లోపలికి వెళ్ళి పోలింగ్ స్థలాలు ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు. కానీ క్యాన్వాసింగ్ చేస్తాం అలాంటి విషయాలు కూడా ఆయన చేయకూడదు. అలాగే ఇచ్చిన పర్మిషన్ వెహికల్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరికి కూడా ప్రైవేట్ పర్సన్స్కి ఇచ్చినట్లయితే వెంటనే మేము దాన్ని సీజ్ చేసి క్యాన్సిలేషన్ ఆఫ్ పర్మిషన్ కూడా మేము పెట్టే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ఓటు వేస్తాక ఎవరైనా పిఎస్ఓ ఉంటే ఆ పిఎస్ఓ కూడా లోపలికి వెళ్తాక వీల్లేదు. అతను 100 మీటర్స్ పరిధిలోనే బయట ఉంటాడు. అయితే జడ్ప్రెస్ కేటగిరీ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఓటు వేస్తాక వస్తే గన్మ్యాన్ మట్టికి లోపలికి అలౌ చేస్తాం. జడ్ప్రెస్ కేటగిరీ ఉండే బట్టి గన్మ్యాన్ని అలౌ చేస్తాం. ఈ 200 మీటర్ల పరిధి బయట దగ్గరలో ఎక్కడ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మార్నింగ్ టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎలాంటి టెంట్స్ కూడా అలౌ చేయట్లేదు. ఎవరైనా స్లిప్స్ ఇవ్వాలి అంటే టెంట్ వేస్తాక వీల్లేదు. 200 మీటర్ల పరిధి తర్వాత చిన్న గొడుగు కానీ లేకపోతే చిన్న టేబుల్ కానీ చైర్ కానీ వేసుకొని వాళ్ళు స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రక్రియని కోడ్ ప్రకారం మేము ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఓటర్లు అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలి ప్యాట్సన్పేటకి చెందిన పలువురు జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు 1వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గడ్డెడి సురేంద్ర, 15వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు సమక్షంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెనాలి ప్యాట్సన్పేటకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాగలమర్రి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో అదే పేటకు చెందిన 30 మంది జనసేన టీడీపీకి చెందిన కార్యకర్తలు ఆదివారం సాయంత్రం 1వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గడ్డెడి సురేంద్ర, 15వ వార్డు కౌన్సిలర్
గుంటూరు కోటేశ్వరరావు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కౌన్సిలర్లు వారికి పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు గడ్డెడి సురేంద్ర, గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి యువత పార్టీలోకి రావడం సంతోషకరమే అన్నారు. తెనాలి శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాతపూడి జై, మోనపూడి శ్యాంబాబు, కంచెర్ల భరత్, తంగిరాల బెనహర్, తాతపూడి నిరీక్షణ్, కారుమూరి సురేష్, పల్లె కోటేశ్వరరావు, బలసాని వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీద అభిమానంతో తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారి గెలుపులో భాగం అవ్వాలన్న ఉద్దేశంతో ఐతానగర్ 39, 40 వార్డుల నుంచి భాగమైనటువంటి ప్యాడ్సిన్పేట నుంచి అక్కడ ఉన్న బీజేఆర్ యూత్ సభ్యులు 30 మంది జనసేన టీడీపీకి సంబంధించిన యూత్ ఇవాళ 1వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నా ఆధ్వర్యంలో మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ కోటేశ్వరబాబు గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే 13వ వార్డు నుంచి అబ్దుల్ కరీం, అబ్దుల్ రెహమాన్ గారు వాళ్ళ మిత్రబృందంతో ఏదైతే తెలుగుదేశం నిర్ణయాలకి వ్యతిరేకిస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు నచ్చక, బీజేపీకి మద్దతు పలికిన విధానం నచ్చక, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒంటరిగా ఈ రాష్ట్రాల్లో మంచి పాలన సాగిస్తే వీళ్ళందరూ కలిసి ఎట్లయితే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఆ ఇబ్బందులకి ఎదురుగొడ్డి నిలబడటం కోసం తెనాల్లో చాలామంది ముస్లిం యువత అట్లాగే దానిలో భాగంగానే ఈరోజు 13వ వార్డులోని అబ్దుల్ రెహమాన్ గారు, అబ్దుల్ కరీం గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రబృందం కోటేశ్వరబాబు ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ జాయిన్ అయిన వాళ్ళకి పార్టీ పరంగా చేసేది కాకుండా ఇటువంటి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు అయినా సరే మేము అండగా ఉంటామని మాటిస్తున్నాం. గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తుంది, స్థానిక ఎమ్మెల్యే గారు చేసేది ఎమ్మెల్యే గారు చేస్తారు. మా వంతు మేము ఎప్పుడు మా వాళ్ళతో మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే మా మీద నమ్మకం, అభిమానం ఉంచి వాళ్ళ చివరి నిమిషంలో మా దగ్గరికి వచ్చారో దాన్ని చివరి వరకు కాపాడుకుంటామని ఈ సభాముఖంగా మాటిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేసే పనుల వల్ల, ఇక్కడ అన్నాబత్తుని శివకుమార్ గారు చేసే పని వల్ల మేమంతా కూడా ఆయన్ని గెలిపిస్తానికి ముందుండి పనిచేస్తామని గెడ్డేటి సురేంద్ర గారు దగ్గరకు వచ్చారు. పార్టీలో జాయిన్ అయ్యి ఈ రోజున కండవా కప్పి ఆహ్వానించాం. మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లోకి వాళ్ళని కూడా కుటుంబ సభ్యుల్లాగా ఆదరించాం. ఈ రోజు కాడ నుంచి రేపు అన్నాబత్తుని శివకుమార్ గెలుపుకి వీళ్ళతోటే మలుపులాగా మేమందరం కూడా కష్టపడి మీతోటి పాటు మేము కూడా పనిచేస్తామన్నా అని చెప్పి వస్తంతో మేమందరం కూడా కలిసికట్టుగా రేపు అన్నాబత్తుని శివకుమార్ గారికి అత్యంత మెజార్టీతోటి ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి ఫ్యాన్ గుర్తు మీద ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వేస్తారని, మీ అందరూ మాకు మద్దతు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఫ్యాన్ గుర్తు మీద వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గెడ్డేటి సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలి కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో పరిషత్ ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్యుల వారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆదిశంకరాచార్య చిత్రపటానికి పరిషత్ సభ్యులు సాంప్రదాయంగా పూజలు జరిపారు. అనంతరం పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతా ఉజ్జవ పురుషోత్తం శర్మ మాట్లాడుతూ ఎంతో పర్వదినమైన శంకరాచార్య జయంతిని పరిషత్ కార్యాలయం జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన మహనీయులు శంకరాచార్యులను పేర్కొన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించేలా బ్రాహ్మణ పరిషత్ చేస్తున్న పలు సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మహావాది భానుప్రకాష్ను పరిషత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు పరాశరం రాంగోపాల్, కావూరి సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యామ్, సిహెచ్ గోపాల్, సేజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. షణ్మత స్థాపకుడైన శంకరాచార్యుల వారు 4 పీఠాలని స్థాపించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నదంతా ఒకటే, 2 కాదు అనే అద్వైత సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో, సులభ రీతిలో తీసుకొచ్చి యావత్తు పురోహిత వర్గాన్ని కూడా మార్గదర్శకంగా ఉన్న కైలాస శంకరుడే నేటి కాలడి శంకరుడు. ఆ శంకర జయంతిని, భగవత్పాదుల జయంతిని ఈ రోజున ఇక్కడ జరుపుకోవడం జరిగింది. సృష్టిలో ఏ దోషము లేదు, ఉన్నదంతా నీ దృష్టిలోనే ఉన్నది, దృష్టిని సరిచేసుకుంటే సృష్టి అంతా మంచిగానే కనపడుతుందనే శంకర భగవత్పాదుల వాక్యం అనుక్షణం ఆచరిస్తూ అదే మార్గంలో పయనిస్తూ
ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా కూడా ఆధ్యాత్మిక తరంగాల్ని తన మిత్రులకి, తన బంధుమిత్రులకి, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆధ్యాత్మిక చైతన్యజ్యోతులు వెలిగిస్తున్న మరి మహావాది భానుప్రకాష్ గారిని ఈ రోజున శంకర జయంతి రోజున సత్కరించుకోవడం జరిగింది. ఈ యావత్తు సృష్టి ఉన్నది అంటే భగవత్పాదులు వారు చెప్పినట్టు బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఉన్నది అంటే త్రికాలములందు ఏకరూపంలో ఉన్నది మాత్రమే ఉన్నదిగా భావించాలి. అలా లేనిది ఏది లేనట్టే అని చెప్పి, ఉన్నదంతా అద్వైతమే అని చెప్పి, ఉన్నదంతా ఒకటే అని చెప్పిన భగవత్పాదుల వారిని ఈరోజు స్మరించుకోవటం బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో, అదేవిధంగా భానుప్రకాష్ గారిని సత్కరించుకోవటం బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గులు అందరి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలా శంకర్ జయంతి సందర్భంగా నాకు సత్కారం జరగటం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇది ఏకంగా శంకరాచార్యులు వారే నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేశంలో అనేకమైనటువంటి వాదాలు, సిద్ధాంతాలు చెలగినప్పుడు, సనాతన ధర్మం యొక్క ఉనికి ప్రమాదంలో పడ్డప్పుడు సాక్షాత్ శంకరులుగా అవతరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ దేశ సమగ్రతను కాపాడారు. వారు పూజా కార్యక్రమాల్లో పంచాయతన విధానాన్ని ప్రవేశపెట్టి సనాతన ధర్మానికి పట్టుకొమ్మై నిలిచి మన ధర్మాన్ని, మన ప్రజలను, మన దేశాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తగినటువంటి పీఠాలు 4ని స్థాపించి మహోపకారం చేసి ఈ దేశం యొక్క మనుగడకు వారు ఆధారభూతులైనందున అటువంటి మహానుభావుని స్మరించుకోవటం మన అందరి కర్తవ్యం తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి అందరికీ కూడా పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన బట్టిప్రోలో గల విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను ఆదివారం అందజేశారు. వేమూరు నియోజకవర్గ పరిధిలో సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిమిత్తం నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంల పంపిణీ మండల కేంద్రమైన బట్టిప్రోలు విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుండి రిసెప్షన్ కౌంటర్ల వద్ద పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బందికి ఎన్నికల మెటీరియల్ అప్పగించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి వసంతరాయుడు సూచనల మేరకు ఆయా ప్రాంతాల పోలింగ్ బూతుల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎం బాక్సులు, వీవీ ప్లాట్లు తదితర సామాగ్రిని అధికారులు అందజేశారు. ఎన్నికల సామాగ్రిని తీసుకున్న సిబ్బంది ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వసంతరాయుడు మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది నిష్పక్షపాత ఎన్నికలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నడుచుకుంటూ ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిగే విధంగా చూడాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించి పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఆయనతో పాటు అధికారులు, పోలీస్ సిబ్బంది, ట్రైనీ డీఎస్పీ విద్యశ్రీ, వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపేటి రామకృష్ణ, బట్టిప్రోలు, వేమూరు, అమతులూరు, కొల్లూరు, చుండూరు ఎస్ఐలు కాసుల శ్రీనివాసరావు, ఎస్ రాజశేఖర్, నవీన్, షేక్ మొహిద్దీన్ రఫీ, ఎస్వి రవీందర్ రెడ్డి వారి వారి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఓకే, మనకి వేమూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు ఇక్కడ నుంచి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా 233 పోలింగ్ స్టేషన్ సంబంధించి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక 1 అవర్లో ఇదంతా కూడా కంప్లీట్ అయ్యి పోలింగ్ పార్టీలన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్కి చేరుకోవడం జరుగుతుంది. సో ఇక్కడే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా పోలింగ్ సిబ్బందికి అరేంజ్ చేసాం, మీరు కూడా చూశారు. సో అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఈ ఎలక్షన్స్లో క్యూ లైన్స్ బారికేడింగ్ దగ్గర నుంచి ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సెన్సిటివ్ ఉంటే బారికేడింగ్ చేయించడం జరిగింది. అలాగే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెంట్లు వేయించడం, డ్రింకింగ్ వాటరు, తర్వాత వాటర్స్ హెల్ప్ డెస్క్, అలాగే మెడికల్ ఎయిడ్ అక్కడ పోలింగ్ స్టేషన్స్లో. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక వీల్ చైర్ కూడా పెట్టడం జరిగింది వికలాంగులకు సంబంధించి. సో అలాగే పోలింగ్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి అందరికి కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్, సో తదితర ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంతవరకు అంతా కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఎఫిషియెంట్గా, ఎటువంటి డిఫెక్ట్ లేకుండా ఇంతవరకు జరుగుతూ వచ్చినాయి. సో మేము రిక్వెస్ట్ చేసింది ప్రజలకు ఏంటంటే అందరూ ఓటేయండి, నిజాయితీగా ఓటేయండి. మనకి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే 100కి 100 మంది ఓటేయించమని. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉందని మధ్యాహ్నం చూస్తే 6 గంటలకు పోలింగ్ కంప్లీట్ అయ్యే టైంకి ఎంతమంది లైన్లో ఉంటే వాళ్ళందరికీ కూడా ఓటు ఇచ్చి ఎంత టైం అయినా కూడా ఓటింగ్ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా అభ్యర్థులు కానీ లేకపోతే ప్రజలు కానీ సహకరించి ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలాగా చూడాలని కోరుతున్నాం. తెనాలి బోస్టోట్లోని పొట్టిస్టాల్ విగ్రహం వద్ద అన్నదాత సుఖీభావ్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యుల సహాయ సహకారాలతో బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తు నమనే మాట్లాడుతూ యోగా సభ్యులు ముద్దాభక్తుని సాయికృష్ణ, దివ్య దంపతుల కుమారుడు నాగకేశిక సహకారంతో తెనాలిపట్నంలో పలు సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు జయంతులు పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ, పలు వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు ఆహార పంపిణీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, సభ్యులు ఓలేటి ప్రతాప్, ఎం సామ్రాజ్యం, పలు యోగా సభ్యులు పాల్గొన్నారు. స్థానిక బోసు రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర అన్నదాత సుఖీభావ ఆధ్వర్యంలో
శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ముద్దాభక్తుని సాయి కృష్ణ, దివ్య కుమారుడు నాగ కౌశిక్ శుభాకాంక్షలతో ఈ రోజున పవిత్రమైన రోజు శ్రీ రామాంజనేయాచార్య జయంతి, ఆదిశంకరాచార్య జయంతి, మాతృశ్రీ దినోత్సవము. ఈ సందర్భంగా ఈ రోజున నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమము, ఈ బోసు రోడ్లోని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో భాగంగా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. అన్నదాతక సుఖీభవ సభ్యులు అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు సర్వం సిద్ధం. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పటిష్ట భద్రతా చర్యలు. డిఎస్పీ రమేష్. ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు. హెస్సీ వార్తలు యూట్యూబ్ లో తెనాలి హెస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.